హైదరాబాద్లోని ఐఏఎస్ సదన్ కాంగ్రెస్ నూతన కార్యాలయం ప్రారంభోత్సవం వద్ద తీవ్ర ఉద్రిక్తత రభస చోటు చేసుకుంది. रविराज गारी कांग्रेस नायक श्रीनिवास रेड्डी गारी मार्केट वाइस चेयरमैन कोटला श्रीनिवास गारी राजू गारी बीबी सुरेश कुमार गारी गौरींद्र कृष्ण कुमार गारी चौधरी वेंकटम्मा गारी एक्सपर्ट मेंबर लक्ष्मण राव गारी पीसीसी कृष्ण कुमार गारी आलिवेला गारी रघुपति नायक गारी विनय गारी किशन गारी जैनावत गारी सहोदरी देवी गारी संतोष रेड्डी गारी उल्टा गारी इंद्रा गारी रनी भाई रमेश नायक मन पेर मर्चिपोयारा చెప్పండి హనుమమ్మ గారికి గౌసియా బెనిన్ కి చెప్పండి అంజమ్మ గారికి కోటి గారికి విద్యా గారికి జయ గారికి విజయలక్ష్మి గారికి పూజా గారికి చెప్పండి పూజా గారికి చిన్న పిల్లలకి కాంగ్రెస్ కార్యకర్తలకి సహోదరులకి నా అందరికీ నమస్కారం. మీరందరూ కాంగ్రెస్ కార్యకర్తలు. మనము ఒక కాంగ్రెస్ కుటుంబం. ప్రతి కుటుంబంలో విభేదాలు ఉంటాయి. భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య, పెద్దల మధ్య. మనం మీడియా ముందర అవన్నీ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈ 44 కాన్స్టిట్యుయెన్సీ అవార్డులలో యాకుత్పురాలో మొదలైన మొదటి పార్టీ ఆఫీస్ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు మనకు పండుగ రోజు. యాకుత్పురాలో ఉన్న అన్ని డివిజన్ లో ఎక్కడ కూడా ఆఫీస్ ఓపెన్ చేయలేదు. ఎలక్షన్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు, ఎలక్షన్ అయిపోతారో మూసిపెడతారు. ఎలక్షన్స్ ఎప్పుడున్నా తెలియకుండా ఈ ఆఫీస్ ఓపెన్ చేయాలని ఆలోచించిన వారికి, దానికి సహాయం చేసి మీరందరు ఇక్కడ వచ్చినందుకు అందరినీ హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు తెలుపుతున్నాను. కాంగ్రెస్ పార్టీ జెండా హైదరాబాద్ లో మోపడం ఎంత కష్టమో నాకు తెలుసు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన, కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవడానికి భయపడే వాళ్ళు ఎంతమందో నాకు తెలుసు. నేను ఢిల్లీలో రాహుల్ గాంధీ గారి టీంలో 6 సంవత్సరాలు పనిచేశాను. ఇండియాలో ఉన్న ఓటర్లు, కార్యకర్తలు, మెంబర్లు ఏ కాన్స్టిట్యూషన్ లో ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి కాంగ్రెస్ కార్యకర్త అని చెప్పే ధైర్యం ఉంది, ఎంతమందికి లేదన్నది నాకు తెలుసు. మీరందరూ హైదరాబాద్ లాంటి ప్రదేశంలో కాంగ్రెస్ కార్యకర్తలను చెప్పుకొని కండువాలు వేసుకొని తిరుగుతున్నారంటే మీ దగ్గర ఉన్న ధైర్యం, ఆ ధైర్యానికి నేను నమస్కరిస్తున్నాను. పండగ రోజు మనం పోట్లాడుకుంటాం అనుకోలేదు. ఆఫీస్ ఓపెన్ అయింది ప్రజల సమస్యల కోసము, ప్రజల ముందు కార్యకర్తల సమస్యలు అన్ని మనం వింటాము.
నాకు హైదరాబాద్ లోనే ఆఫీస్ లేదు. నేను కూర్చోవాలంటే ఇక్కడే వచ్చి కూర్చోవాలా. ఎందుకంటే గాంధీ భవన్ హైదరాబాద్ లో వస్తుంది, అక్కడ కూర్చోలేము. నాకు ఒక ఆఫీస్ ఇచ్చినారు మీరు, అందుకోసం మిమ్మల్ని అందరినీ కృతజ్ఞతలు ఇంకొకసారి తెలుపుతున్నాను. నాకు ఆఫీస్ లేదంటే నేను ఎక్కడైనా కూర్చోవాలంటే నా హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ ఆఫీస్ వచ్చేంత వరకు ఇక్కడనే కూర్చోవాలా. ఇక్కడ కూర్చుంటే మీ సమస్యలన్నీ చెప్పండి. మీరందరూ శ్రమిస్తే, మీరందరూ కలిసి పని చేస్తే ఈ సీటు మనము రాహుల్ గాంధీ గారికి ఒక గిఫ్ట్ గా ఇస్తాము, రేవంత్ రెడ్డి గారికి ఒక గిఫ్ట్ గా ఇస్తాము. ఎవరి పేరు బ్యానర్ లో లేదో, ఎవరి పేరు చెప్పలేదో, మనము మనుషులు కాబట్టి మర్చిపోయే అవకాశం ఉంటుంది. ఎవరైనా పేరు మర్చిపోయారంటే అది ఎవరిని అవమానించడానికి కాదండి, మీరు పడిన కష్టం మాకు తెలుసు. ఇప్పుడు ఒక అక్క చెప్పారు, కాంగ్రెస్ పార్టీ జెండా పట్టే వాళ్ళు లేకుంటే 30 సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేస్తున్నామని. ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీనే దేశాన్ని కాపాడుతుందని నమ్మకం వాళ్ళకు ఉంది. మనకు ఇండిపెండెన్స్ తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. 140 సంవత్సరాల నుంచి ఈ భారతదేశాన్ని కాపాడే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మతాల మీద పార్టీలు మొదలు పెట్టుకొని, కులాల మీద పార్టీలు మొదలు పెట్టుకొని ఒక భారతీయుణ్ణి వేరుగా చేసే పార్టీలు చాలా ఉన్నాయి. కానీ అందరినీ ఒక్కటిగా చేసే పార్టీ ఏ పార్టీ? అటువంటి పార్టీ కార్యకర్తలు మనము ఇండిపెండెన్స్ అప్పుడు ఎట్లయితే స్వాతంత్ర సమరయోధులు ఫ్రీడమ్ ఫైటర్స్ ఉంటారో వాళ్ళంటి పని మనం చేస్తున్నాం. ఈ తరంలో ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరు అంటే కాంగ్రెస్ కార్యకర్తలు. మళ్ళీ అటువంటి ఫ్రీడమ్ ఫైటర్స్ అక్కలకి, చెల్లెళ్ళకి, అన్నలకి, తమ్ముళ్ళకి ఎంతో ఉపయోగం ఉండాలండి. మనము లక్ష్యం ఒక మంచి భారతదేశం రాబోయే తరానికి ఇవ్వాలని మనం కష్టపడుతున్నాం. చిన్న చిన్న పొరపాట్లు కావచ్చు, అవన్నీ మనము కుటుంబ సభ్యులక కూర్చొని మాట్లాడి ప్రతి ఒక్కరికి గౌరవం ఇప్పించే బాధ్యత నాది. చూడండి, పోస్టులు పార్టీలో తక్కువనే ఉండేవి, అందరికీ పోస్టులు ఇచ్చే అవకాశం ఉండేది, కానీ అందరికీ గౌరవం మాత్రం ఉండేది. మనము ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అది ప్రోటోకాల్ ఉంటుంది, పెద్దలు నిశ్చయిస్తారు. ఎవరికి వచ్చిన పోస్టు ఆ పోస్ట్ ని కూడా మనం గౌరవం ఇస్తాము. కానీ పోస్ట్ ఉన్న వాళ్ళకే గౌరవం ఉంటుంది, పోస్ట్ లేని వాళ్ళకి గౌరవం ఉండదు అని ఏమైనా మన మనసులో ఉంటే తీసేసేయండి. మీరందరూ కష్టపడాలి, ఈ కార్పొరేటర్ సీట్ మనం గెలవాలి. ఇది మొదలు పెట్టింది ఒక కాంగ్రెస్ ఆఫీస్ కాదు, ఇది ఒక మొహబ్బత్ కి దుకాన్. రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో చెప్పేవారు మొహబ్బత్ కి దుకాన్ అని. మొహబ్బత్ కి దుకాన్ అంటే ఈ దేశాన్ని ఏమన్నా నఫరత్ కే బాజార్ మే మొహబ్బత్ కి దుకాన్. ఈ భారతదేశంలో హిందువులని, ముస్లింలని వేరువేరుగా చేయడానికి ప్రయత్నిస్తే వాళ్ళని కలపడానికి చేసేది కాంగ్రెస్ పార్టీ. ప్రజల కార్యాలయం ఇది. ఎవరికి ఏ పని కావాల్సి వచ్చినా, ఓటర్ లిస్ట్ లో పేరు రావాలనుకున్నా, గవర్నమెంట్ స్కీమ్లు రావాలనుకున్నా అన్ని ఇక్కడ వచ్చి మేము ఇక్కడ మీ ప్రజల గురించి వాళ్ళ కష్టాలేమో విని వాళ్ళకి సహాయం చేయడానికి ప్రయత్నిస్తాము. మీరందరి సహకారం అవసరం. మేము గట్టిగా ఒక ఎలక్షన్ వరకు అందరినీ కలిసి పని చేస్తే మనం ఖచ్చితంగా కార్పొరేటర్ ఇక్కడ గెలుస్తాము. మీకు ఏమైనా పార్టీ తరపు నుంచి కానీ నా తరపు నుంచి ఏమైనా మీకు అవసరం ఉంటే నేను ఎల్లప్పుడూ మీ దగ్గర ఉంటానని మిమ్మల్ని ఇంకొకసారి చెప్తూ, పెద్దలందరికీ పేరు పేరున మళ్ళీ చదవమా? పేర్లు మళ్ళీ చదువుతాను. ఎవరైనా మర్చిపోయిన వాళ్ళు ఏమైనా చదవమంటారా? ప్రతి ఫ్యామిలీలో జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఉన్న అందరూ కాంగ్రెస్ కార్యకర్తలు 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. కొన్నిసార్లు ప్రింటింగ్లో తప్పులు కావచ్చు, కొన్నిసార్లు పేర్లు మర్చిపోవడంలో తప్పు కావచ్చు. అది జరిగినప్పుడు కష్టపడిన వానికి మనుషులు కాబట్టి కొంచెం కోపం వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మామూలే. అందరం కలుస్తాము. మీరు పోయిన తర్వాత చూడండి, అర్ధగంట తర్వాత మళ్ళీ వచ్చండి, మీరు అందరం కలిసి టీ తాగుతాము. అందరు కలిసి బీజేపీని, ఎంఐని ఎలా ఓడగొట్టాలని ప్లాన్ చేసుకొని దాని మీద కష్టపడి చేస్తాము. అందరికీ నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ.
చేశారు